భగత్ సింగ్ స్మారక విద్యార్థి యువజనోత్సవాల సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీకి, జిల్లా కమిటీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ విద్యార్థులు ఎక్కువ చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు రాక ఇవాళ డ్రగ్స్కి, గంజాయికి, మద్యానికి బానిసలై ప్రాణాలు చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు లేక దొంగతనాలు చేస్తూ తల్లిదండ్రులను కూడా ఈరోజు హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరు ప్రకటిస్తూ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కనుక చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు మరి ఏం పని చేయాలనో అర్థం కాక మరి మెకానికులుగా, డ్రైవర్లుగా వివిధ రంగాలలో పనిచేసుకుంటూ మరి కుటుంబాలు గడవక ఇవాళ దొంగతనాలకు కూడా అలవాటు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించాలి, లేదా వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ మాదక ద్రవ్యాలపైన ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టాలి, సమాజాన్ని కాపాడాలని ఏదైతే వీళ్ళు లక్ష్యంతో పనిచేస్తున్నారో అందులో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు.